అలాగా నాకు అన్నీ హ్మ్. ఎక్స్‌ప్లోర్ చేయాలనుంటది. అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాలనుంటది. చెయ్యాలి, చేస్తాం. బట్ వన్ బిగ్ స్టెప్ పడితే గనక ఆ తర్వాత ఆ ఇమేజ్ పోతది. బట్ నేను డైరెక్ట్ ఒకవేళ నేను చేయాల్సిన రోజొస్తే కూడా నేనిప్పుడు చేస్తున్న సినిమాల తాలూకు ఎక్స్‌టెన్షన్ అవ్వాలని మాత్రం అనుకోను. అది మాత్రం కరెక్ట్. హ్మ్. ఓకే. మరి మీరు ఒక 23 ఏళ్ళప్పుడు రాసుకున్న ఒక ఈ కూచిపూడి మీద రాసుకున్న ఏదైతే కథుందో, అదెప్పటికి బయటకొచ్చే అవకాశం ఏమో ఉంది? సార్ వాటికి అవన్నిటికి ఇప్పుడిప్పుడే ఎవాల్వ్ అవుతుంది. ఇంకా కొంచెం దానికి అట్‌లీస్ట్ జనం దాన్ని ప్రేమించడానికి టైం పడతది. ఇప్పుడు చెప్తే అటు ఇటు కాకుండా ఉంటదేమో అన్న ఫీలింగే ఉంది నాకింకా అది. ఓహ్! ఇంకా టైం పడతంటారా దానికి? నాకు కాదు జనం మేబీ అది లేదా ఇప్పుడున్న సరే ఇప్పుడు చూస్తున్న సినిమాలు ఒక 5 ఏళ్ల క్రితం, 8 ఏళ్ల క్రితం చెప్పుంటే వర్కౌట్ అయ్యి ఉండేవి కావు అన్నది మనందరికీ తెలుసు సార్ చాలా సినిమాలు. సో, అట్లాగా దానికొక టైము కావాలి. లేదా ఇది ఇంతకు ముందు 'కె. విశ్వనాథ్' గారు అలా చెప్పిన రోజుల్లో చెప్పున్నా కూడా గొప్పగా ఉండుండేది. ఈరోజు అట్‌లీస్ట్ నేను క్లాసికల్ డాన్స్ మీద సినిమా తీస్తే సినిమా టికెట్లు దిగుతాయి అనుకోవడం మన భ్రమ అని నా ఫీలింగ్. రియాలిటీ చెక్కే అది అంతే. కాదనను. కాకపోతే ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి గదా! అంటే ఓన్లీ థియేటర్స్ అనే గాదు. సార్ ఓటీటీ మనం అన్నీ ఉన్నాయి. ఎప్పుడు క్రియేటివ్ వామిటింగ్స్ చేసుకోకూడదు సార్ ప్రొడ్యూసర్ డబ్బులతో. క్రియేటివ్ వామిటింగ్స్.